శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఆత్మానుసారులు శరీరములో జీవిస్తున్నప్పటికీ శరీర ప్రకారముగా మేము యుద్ధము చేయము అంటున్నాడు. అంటే దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన కుమార్తెలుగా, కుమారులుగా ఈ లోకములో మనము జీవిస్తూ ఉంటున్నాం. ఈ జీవిస్తున్న కాలములో మనము శరీరము ఆకారములోనే, శరీరములోనే జీవిస్తుంటున్నాము. దేవుని ఎరుగని వారు కూడా శరీరములోనే జీవిస్తూ ఉంటున్నారు. వారికి ఆరాధిస్తున్న లేకుంటే దేవుణ్ణి వెంబడిస్తున్న మనకును ఆ యొక్క వ్యత్యాసాన్ని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు వివరిస్తూ ఉంటున్నాడు. ఆయన ఏ విధంగా విషయాన్ని తెలియజేస్తున్నాడంటే, మేము శరీర ఆకారములోనే ఉన్నాం, శరీరములోనే ఉన్నాం. మా ఆత్మ ఎక్కడుంది? శరీరములోనే ఉంది. అయితే శరీరములోనే ఉన్న మేము, లోకములో జీవిస్తున్న మేము శరీరానుసారంగా యుద్ధము చేయము అంటున్నాడు. అంటే శరీరాకారముగా యుద్ధము చేసే యుద్ధాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రజలకి శరీరాకారములో ఉన్నప్పుడు శరీర సంబంధమైన యుద్ధోపకరణములు మేము ఉపయోగించము, కానీ మా యొద్ద ప్రత్యేకమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. అవి ఎలాంటివనంటే దుర్గములను పడద్రోయగలిగిన శక్తి బలము గలవై ఉన్నవి అంటున్నారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా, మానవ జీవితంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇబ్బందులు, సమస్యలు. నరుని కాలం యుద్ధ కాలము కాదా అంటాడు యోబు. ఏమండి, నరుని కాలము యుద్ధ కాలము కాదా? మానవుడు శరీరములో జీవించినంత కాలము కూడా, ఈ లోకములో జీవించినంత కాలము కూడా ఏంటండి? యుద్ధాలు, పోరాటాలే. ఏదో ఒక సమస్య మీద పోరాటం, ఏదో ఒక ఇబ్బంది మీద పోరాటం, ఏదో ఒక బలహీనత మీద పోరాటం. పోరాడి మానవుడు ఏమైపోతున్నాడు? అలసిపోతూ ఉంటున్నాడు. నెమ్మది లేని పరిస్థితులు కనపడుతూ వస్తూ ఉంటున్నాయి. అయితే మానవ శరీరములో జీవిస్తున్న మానవ శరీర ప్రకారంగా మనం జీవిస్తున్నప్పటికీ మన యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అంటున్నారు. అంటే శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. అవి ఏంటంటే కత్తులు, కటారాలు, ఏమండి, తుపాకీలు, ఇక రకరకాలమైనవి యుద్ధోపకరణాలు కనపడుతూ ఉంటున్నాయి. ఎవరి మీదైనా గెలవాలి అన్నా, ఎవరి మీదైనా దాడి చేయాలన్నా ఈ యొక్క శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఉపయోగించి వారి మీద కక్షలు తీర్చుకోవడం, లేకుంటే వారి మీద నుండి ఆ యొక్క జయము పొందుకోవడం అనే పరిస్థితులు మనకు కనపడుతూ వస్తూ ఉంటున్నాయి. కొంతమంది ఆ యొక్క పదునైన ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటారు కదండి. ఏం ఆయుధం అది? నాలుక చాలా పదునైనది. దాన్ని కూడా ఉపయోగించి ఏం చేస్తారంటే యుద్ధం చేయడానికి సిద్ధపడి అవతల వ్యక్తిని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో రాస్తూ అంటాడు, ఈ శరీరములో ఉన్నంత మాత్రమున మా యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు. మరి ఎలాంటి యుద్ధోపకరణాలు ఉపయోగిస్తూ ఉన్నారు అని అంటే, పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సంఘటనలు ఉన్నాయి. వాటిని వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఒక 2 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మన యొక్క యుద్ధోపకరణములంట ఇహలోక సంబంధమైనవి కావు, కానీ వాటికి ఎంత పదునున్నాయంటే, వాటికి ఎంత శక్తి ఉందంటే, ఆ యొక్క దుర్గములను పడద్రోయ జాలి కలిగినంత బలము కలిగినవి అంటున్నాడు. మానవుడు ఈ కోటలు కడుతూ ఉంటున్నాడు, దుర్గాలు కడుతూ ఉంటున్నాడు. మానవుని కట్టిన కోటల కంటే సాతాను కొడుతున్న కోటలు బహుబలమైనవిగా కనపడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, మనం గోడతో కడుతుంటే వాడు
దుర్గాలనే స్థాపించేస్తూ ఉంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏ ఆయుధాలు ఉపయోగించాలి, ఎటువంటి ఆయుధాలు మన పితరులు ఉపయోగించారు, వారి శరీర ప్రకారంగానే జీవిస్తూ కూడా శారీరక సంబంధమైన ఆయుధాలు ఉపయోగించకుండా వారు ఏ విధంగా విడుదల పొందారు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1-9 మనం చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీయులు అమోనీయులను దండెత్తి యెహోషువపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసాను తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషువపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలని చాటించగా. చాలండి. ఇక్కడ రాజుల కాలములో మనం చూసినట్లయితే ప్రియులారా, యెహోషువపాతు మీదకి అమోనీయులు యొక్క మోయాబీయులు మొయోనీయులు కొందరు ఏం చేశారంట, దండెత్తుకుని వచ్చారంట. దండెత్తుకుని వచ్చిన విషయము యెహోషువపాతుకి తెలిసింది. యెహోషువపాతు భయపడ్డాడు. ఏమండి, యుద్ధానికి వస్తున్న ఆ శత్రు సైన్యమును చూసి భయపడ్డాడంట. భయపడి దేవుని యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడంట. ఏం చేశాడటండి? దేవుని యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. ఏదైనా సమస్య మన ఎదుట ఉన్నప్పుడు, ఏదైనా పరిస్థితి మన కలవర పెడుతున్న పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పుడు మన మనసును ఏం చేసుకోవాలండి? దేవుని యొద్ద విచారణ చేయడానికి మన మనసును నిలుపుకోవాలి. ప్రియులారా, ఆ యొక్క కలవర పడుతున్నప్పుడు లేకుండా ఆ సమస్యల మధ్య మనం తల్లడిల్లిపోతూ ఉంటున్నప్పుడు ప్రార్థన మీద మనకి ఏముండదండి? మనసు ఉండదు. ఆ సమస్య మీద భయము చేత ఎవరినెవరినో ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ విధంగా చెయ్యాలని మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మనము ఆ సమస్య నుండి విడుదల పొందాలని ఆరాట పడుతూ ఉంటాము. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో యెహోషువపాతు మీదకి ఆ యొక్క శత్రువులందరూ ఆ యొక్క యుద్ధానికి వచ్చినప్పుడు మానవ ఆకారంలో ఉన్నాము, భయపడడం సహజం. ప్రియులారా, భయపడ్డాడు కానీ దేవుని యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడంట. దేవుని యొద్ద నుండి విచారణ చేయడానికి దేవుని యొద్దకు వెళ్ళి, అంత మాత్రమే కాదు, యూదా ప్రజలందరికీ ఉపవాస దినము ప్రకటన చేస్తాడు. మన యుద్ధోపకరణములు ఏంటండి? ఉపవాసము, ఉపవాస ప్రార్థన. మన యుద్ధోపకరణాలు ఏంటి? ఉపవాస ప్రార్థన. యూదారాజు ఆ యొక్క ప్రజలకి ఆ ఉపవాస దినాన్ని ప్రకటన చేశాడు. వారందరూ వారి మీదకి వచ్చిన శ్రమను బట్టి కత్తులు కటారాలు పట్టుకొని వారికున్న సైన్యమును తీసుకొని యుద్ధం చేయడానికి వారు వెళ్ళిపోలేదు. కానీ దేవుని యొద్ద విచారణ చేసి ఉపవాస దినాన్ని ప్రకటన చేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇక ఉపవాసముతో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు చూడండి, 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాసముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనులను రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోసివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుట నిలువబడి మహాశ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి
మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి. నీ పేరు ఈ మందిరంకు పెట్టబడెను కదా. చాలండి. చదవబడిన యొక్క లేఖన భాగంలో ప్రియులారా, ఆ యొక్క యెహోషాపాతు మీదకి యుద్ధము ఆ యొక్క వచ్చినప్పుడు, శత్రువులు తన మీదకి యుద్ధం చేయడానికి ఆ యొక్క వారి ఎదుట ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని ఎదుట మనసును నిలుపుకొని దేవుని సన్నిధానములో ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఉపవాస దినాన్ని ప్రకటించి దేవుని యొక్క మందిరములో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మా పితరుల దేవా, నీ బాహుబలమును బట్టి ప్రార్థిస్తున్నామని చెప్పి దేవుని యొక్క బలం మీద ఆనుకొని, దేవుని యొక్క శక్తి మీద ఆనుకొని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు నీ పితరులకి నువ్వు స్వాస్థ్యముగా అనుగ్రహించిన ఈ దేశములో నీవు ఏం చేస్తానన్నావు? నీ ప్రజలు కరువు వచ్చిన యొక్క ఇబ్బందులు కలిగినప్పుడు, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను నీ మీదకి వచ్చినప్పుడు మేము నీ యొక్క మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలలో నీకు మొర్రపెట్టుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే పోరాటం, మనం చేసే యుద్ధములు శరీర సంబంధమైనవి కాదు ప్రియులారా. పరలో యొక్క సాతాను తన యొక్క కుయుక్తుల ద్వారా అనేకమైన పోరాటాలు మన జీవితానికి అనుమతిస్తూ వస్తూ ఉంటుంది. మనము పోరాడుచున్నది మనుషులతో కాదు, కానీ దురాత్మ సమూహములతో మనం పోరాడుచు ఉంటున్నాం. దుష్టుడైన అపవాది మన జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఆయా భయంకరమైన శ్రమలకు మనం లోని చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో యెహోషాపాతు మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆ యొక్క యుద్ధాన్ని ఎదుర్కోవడానికి తన బలం మీద ఆనుకోవట్లేదు కానీ, తన శక్తిని మీద, తన సైన్యం మీద ఆనుకోవడం లేదు కానీ, తన యుద్ధ శారీరక సంబంధమైన యుద్ధోపకరణములు ఆధారం చేసుకోవట్లేదు కానీ, దేవుని ఎదుట ఉపవాస దినం ప్రకటించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ఏ పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నామో ఆ పరిస్థితుల నుండి యుద్ధం చేసి మనల్ని విజయశీలుగా ఊరేగింప చేయగలిగిన గొప్ప దేవుడు మన పక్షముగా మనతో మనలో ఉన్నాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ప్రియ సోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయ మొదలు పెట్టాడు, దేవా మాకు కరువు వచ్చినా, మాకు ఇరుకొచ్చినా, మాకు శ్రమ వచ్చినా, మాకు వ్యాధి కలిగిన, అన్యాయపుగా మా యొక్క తీర్పులు మా మీదకి వస్తున్న తీర్పు కొరకు మేము నీ సన్నిధానములో నీ పేరు పెట్టబడిన మందిరము కట్టించుకొని ఆ మందిరములోకి మేము వచ్చి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటున్నారు? మా మొరలను ఆలకిస్తూ వస్తూ ఉన్నారు, మా ప్రార్థనలు ఆలకిస్తూ వస్తూ ఉంటున్నారు. మా యొక్క శ్రమలో నుండి మమ్మల్ని తప్పించి మాకు విడుదలను అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. అయ్యా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రియ సోదరి సహోదరుడా, ఏ పరిస్థితులతో దేవుని మందిరానికి వచ్చి ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ యొక్క అంతర్యాన్ని ఎరిగిన దేవుడు, నీ స్థితి ఎరిగిన దేవుడు, నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, దేని మీద పోరాటం నువ్వు చేస్తూ ఉంటున్నావో ఆ పోరాటం మీద గొప్ప విజయం ఇవ్వడానికి ఈ యొక్క రాత్రి దేవుని యొక్క మందిరానికి మనం వచ్చి ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క మందిరములో నీ పేరు ఈ మందిరములకు పెట్టబడిన కదా అని చెప్పి నాసనులు తాము తగ్గించుకొని నా మందిరంలో ఏది అడిగినా ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడై ఉంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఉపవాసం అనే ఆయుధాన్ని ఉపయోగించి వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవుడు చక్కటి కార్యం అక్కడ చేయడం ప్రారంభించాడు. చూడండి, ఆ యొక్క 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారము ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టుగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, సెయిరు మన్యపు వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస దినము ప్రకటన చేసుకొని
ఉపవాసం అనే ఆయుధాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవుని యొక్క సన్నిధానం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో ప్రియులారా, దేవుడు వారి మొరను ఆలకించాడు, వారి ప్రార్థన ఆలకించాడు. వారి పక్షంగా కార్యము చేయడానికి వారు ఏం చేస్తున్నారు అని అంటే, జనులను వారు ఏం చేశారట, ఏర్పరుచుకున్నారంట, హెచ్చరిక చేస్తారంట. వారు ఏం చేస్తున్నారంటే పాటలు పాడే వారిని ఏర్పరుచుకున్నారంట. ఎవరిని ఏర్పరచుకున్నారండి? యుద్ధానికి వెళ్ళవలసిన వారు ఎవరిని ఏర్పరచుకోవాలి? సైనికులను ఏర్పరచుకోవాలి. ఆయుధాలను ధరించిన వారిగా శత్రువులు జయించడానికి ఆయుధములు సమకూర్చుకొని, ఆయుధములు సిద్ధపరుచుకొని, వాటిని పట్టుకొని శత్రువులను జయించడానికి యుద్ధ భూమికి వెళ్ళాలి. కానీ ఇక యూదా జనాంగం ఏం చేస్తున్నారంటే, దేవుని సన్నిధిలో ఉపవాస దినము ప్రకటన చేసి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో పాటలు పాడేవారిని ఏర్పరుచుకున్నారంట. పాటలు పాడేవారిని ఏర్పరుచుకుని వారు పరిశుద్ధ అలంకారమును ధరించుకున్నారంట. ఏం అలంకారము ధరించుకున్నారని? పరిశుద్ధమైన అలంకారము ధరించుకున్నారు. అపవిత్రతను విడిచిపెట్టారు, అవిధేయతను విడిచిపెట్టారు. పరిశుద్ధులుగా దేవుని యొక్క సన్నిధానములో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ప్రియులారా, దేవుని స్తుతించడం ప్రారంభించారు, దేవుని కొనియాడడం ప్రారంభించారు. పాటలు పాడుచు వారు ముందు కొనసాగుతూ ఉంటుండగా ఆ యొక్క సైన్యం ముందు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి, ఆయనకు స్తోత్రము చేయుడని చెప్పి వారు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించడం ప్రారంభించారు. ప్రియులారా, యుద్ధానికి వెళ్ళవలసిన వీరు యుద్ధ భూమిలో నిలువబడి యుద్ధోపకరణముల చేత యుద్ధం చేయవలసిన వీరు వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క బలం మీద ఆనుకొని, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు కానీ మా ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినట్టి గొప్ప బలము కలిగిన ఆయుధాలు వారు ధరించి యుద్ధ భూమిలోనికి వెళుతూ ఉంటున్నారు. ప్రియులారా, దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు, దేవుని గణపరుస్తూ ఉంటున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారో స్థితి ఎక్కడికి వెళ్తుందండి? పైకి పైకి వెళుతూ ఉంటుంది. దేవుని సన్నిధానములో నువ్వు ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించావో ఆ స్తుతి ఏమండి రాకెట్ల కంటే వేగంగా ప్రియులారా దేవుని యొద్దకు ఏమైపోద్దండి? అది చొచ్చుకొని పోతా ఉంటుంది. స్తుతి ఎక్కడ ఉందో దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో పాటలు పాడుతూ ఉంటున్నారో దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుందని స్తోత్ర ప్రతిగానములు చేస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధికి ఆ యొక్క స్థలం మీదకి దిగి వచ్చింది. శత్రువులందరూ మాటుగాసి ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడు యెహోషాపాతు మీదకి యుద్ధం చేద్దామా, ఎప్పుడు ఆ సైన్యమును సంహరిద్దామని వారు ఎదురు చూస్తూ మాటుగాసి ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంట? హతులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎప్పుడైతే హతులైపోయారో తరువాత మనం ఆలోచన చేస్తే మిగిలిన వారంట ఆ యొక్క స్తుతుల ధ్వనికి, స్తోత్ర ధ్వనికి, ఆరాధన ధ్వనికి, ఆ పాటలు గంభీరమైన స్వరంతో పాడుతున్న ఆ ధ్వనికి శత్రువుల గుండెల్లో ఏమి కలవరము బయలుదేరిందంటే వారే ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోయేటట్లుగా చేయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆర్భాటముతో దేవుని ఆరాధించడం ప్రారంభించారు, పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుని మహిమపరచడం ప్రారంభించారు, దేవుని యొక్క మహిమ ఆ స్థలం మీదకి, ఆ భయంకరమైన యుద్ధ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ప్రియులారా శత్రువులంట వారి వారే ఎవరు ఎదురుగా ఉంటే వారికి వారే ఒకరినొకరు ఏం చేసుకున్నారు? చంపుకొని ఆ యొక్క గుడారాల్లో పడి ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క కార్యములు ఎప్పుడైతే నువ్వు శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఉపయోగించకుండా పర సంబంధమైన యుద్ధోపకరణాలు దేవుడు మనకి ఇచ్చాడు. మన యుద్ధోపకరణాలు ఈ లోకములో ఇక శరీర సంబంధ యుద్ధోపకరణాలు కొన్ని కార్యములు మాత్రమే చేయగలగాని మన యొక్క యుద్ధోపకరణములు ఏం చేస్తాయంటే దుర్గములను కూడా పడద్రోయగలిగిన శక్తి కలిగిన యుద్ధోపకరణాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంత మాత్రమేనా అని ఆలోచన చేస్తే ఆ శత్రువుల గుడారాలకు ఎద్దకు వెళ్ళినప్పుడంట 24వ వచనాన్ని మనం చదువుకుందాం.
యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడియుండిరి, ఒకడును తప్పించుకోలేదు. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున వారు దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాక అనగా స్తుతి, స్తుతి అనగా ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన యుద్ధములను ఆయుధములను ఉపయోగించి యెహోషాపాతు యుద్ధం చేసినట్లయితే, ఒకవేళ శత్రువులను జయించిన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు కాదు ప్రియులారా. దేవుని యొక్క శత్రువు నిర్మూలపరచడమే కాదు గాని ఆ యొక్క సైన్యం అంతా శత్రువుల యొక్క సొమ్మును ఆ యొక్క దోచుకోవడానికి 3 దినాలు పట్టిందంట. ఎన్ని దినాలు పట్టిందంటండి? వడ్లేరుకోవడం కాదు ఏమండి, లేకుంటే గోధుమలు ఏరుకోవడం కాదు. ఏం ఏరుకోవడం ప్రారంభించారు? బంగారమును, ఏమండి, విస్తారమైన ప్రశస్తమైన ధనమును, ప్రశస్తమైన బంగారమును ఏమండి సమకూర్చుకున్నారంట. ఎన్ని దినాలు సమకూర్చుకున్నారంట? 3 దినాలు. మనం పరగేరుకున్నట్టే ఏరేసుకున్నారు వాళ్ళు. ఏమండి, 3 రోజులు వారు మోసుకొని పోగలిగిన దానికంటే ఎక్కువగా సమకూర్చుకున్నారంట. ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. బెరాకా లోయ అనగా స్తుతి. స్తుతిలో ఏముందండి? ఆశీర్వాదం ఉంది. నువ్వు నోటితో సాధించలేనిది అదే నోటితో దేవుని స్తుతించడం ప్రారంభించినట్లయితే, దేవుని ఆరాధించడం ప్రారంభించినట్లయితే, దేవుని గణపరచడం ప్రారంభించినట్లయితే, నీ స్తుతిలో ఉన్న శక్తి నీకు నీ శ్రమ నుండి విడుదల కాదు, గొప్ప ఆశీర్వాదాన్ని కూడా కలగజేసేదిగా ఉంటుంది. 2వ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి సమాస మందిరంకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండి, నేనును నా పనిగెత్తులు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను, నేను రాజు నద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, చదివిన లేఖన భాగంలో ప్రియులారా, ఈ యొక్క అహష్వేరోషు కాలంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యూదులందరి మీదకి ఏమొచ్చిందంటే మరణం. యూదులందరి మీదకి ఏమొచ్చిందండి? మరణము. అదే 120 సంస్థానములో ఉన్న యూదులందరినీ కూడా ఒక్కసారే ఏం చేయాలి? చంపాలి. ఇది రాజు యొక్క శాసనం. రాజు శాసనం రాజు కూడా మార్చడానికి వీలు లేదు. ఒక్కసారి రాజు అనుమతించాడు అంటే, ప్రకటన చేయబడిందంటే, శాసనం విడుదల చేశాడంటే, రాజముద్ర దాని మీద పడిందని అంటే రాజు సహితము దానిని మార్చజాలడు ప్రియులారా. అటువంటి పరిస్థితులు కలిగినప్పుడు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు, ఈ కాలంలో కూడా అనేకమైన పరిస్థితులు, శాసనాలు మొదలవడానికి ప్రయత్నాలు జరుగుతూనే వస్తూ ఉంటున్నాయి. ఆదివారం సెలవు దినము లేకుండా చేయాలని. తర్వాత మనం అనేక విషయాలు మీకు అవగాహన ఉందనుకుంటున్నాను. ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజల్ని
ఆ యొక్క భయంకరముగా చంపాలని ఇటువంటి రకరకాలమైన ఆ యొక్క శాసనాలు బయలుదేరడం జరిగింది ఈ మధ్య కాలంలో. మరి మీకు అవగాహన ఉంది అని అనుకుంటున్నాను. వివరించటానికి మరి ఇది సమయం కాదు, సందర్భం కాదు. మీకు అవుట్లైన్స్ మాత్రమే ఇస్తూ ఉంటున్నాను. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్స్ ఎన్నో ఎన్నో ఇలాగ పలానా ప్రాంతంలో పలానా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అనే పరిస్థితులు ఆ యొక్క రిక్వెస్ట్ ద్వారా అనేక మంది ప్రార్థనలు చేస్తూ వచ్చారు. సంఘాలుగా కూడుకొని ఆ యొక్క ఉపవాస దినాలు ప్రకటన చేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని మహాకృపను బట్టి అవి శాంతియుతమైన ఆ పరిష్కార మార్గాలకి ఆ సమస్యలను తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. వారు ఏ విషయంలో అయితే భయపడ్డారో, ఏ విషయం అయితే కలవరపెట్టి పరిస్థితుల్ని కృంగదీస్తూ వచ్చాయో వాటి మీద ఈ మధ్య కాలంలో జరిగిన పరిస్థితి ఏంటంటే అందరూ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సామరస్యంగా ఆ పరిస్థితులను తప్పించడం కూడా జరిగింది. ప్రియులారా, అంటే మనము శరీరములో ఉన్నను మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. అలనాడు ఉన్న పరిస్థితులే నేటి కాలంలో జరుగుతున్నాయి. భూమి మీద కొత్తదంటూ ఏమీ లేదు ప్రియులారా. ఈ యొక్క ఎస్తేరు యొక్క కాలంలో కూడా యూదా జనాంగమునంతా ఒకే సమయంలో, ఒకే దినాన, ఒకే సమయంలో వారిని ఏం చేయాలి, వారు హతులు చేయవలసిన పరిస్థితి కలిగినప్పుడు, శాసనం వెళ్ళినప్పుడు మొర్దెకై రాజ మార్గంలోనికి వెళ్ళిపోయి రాజ వీధుల్లో గోనె బట్ట ధరించుకొని బూడిదను నెత్తి మీద వేసుకొని ఏడవడం ప్రారంభించాడు. ప్రియులారా, ఆ పరిస్థితి ఎరిగిన ఎస్తేరు చెప్తూ ఉంటుంది, మన యొక్క యుద్ధోపకరణాలు లేకుంటే మన పరిస్థితి, మనకు శ్రమ కలుగుతున్నప్పుడు, మన మీదకి యుద్ధం వచ్చినప్పుడు, ఆపద కలుగుతున్నప్పుడు మన పరిస్థితి ఏంటంటే దేవుడు మనకి బలమైన ఆయుధాన్ని ఇచ్చాడు. మనం పోరాడినది శరీర సంబంధులతో కాదు, కానీ మనం ఏం చేస్తాం, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అటువంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ఏంటి, ఉపవాస ప్రార్థన. కాబట్టి ఎస్తేరు చెప్తుంది, మీరు సమాజ మందిరానికి వెళ్ళండి, దేవుని మందిరంలోకి వెళ్ళి నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను మన ఎదుటిన్న ఆ సమస్య కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అంది. ఏం ఆయుధం ఉపయోగిస్తుందండి? ఉపవాస ప్రార్థన. ఏ సమయంలో ఉపయోగిస్తుంది? యూదా జనాంగమంతా ఒక్క దినానే మరణించాలన్న శాసనం వెలువడినప్పుడు, శాసనం చేసిన రాజుగారు కూడా దాన్ని మార్చజాలని పరిస్థితులు తన ఎదుట ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అంతా అయిపోయింది, ఇంకేమీ లేదులే. రాజుగారే శాసనము, ఒకవేళ ఆయన కనికరపడి మనసు మార్చుకొని ఆ శాసనం రద్దు చేయాలనుకున్నా రద్దు చేయగల శక్తి సామర్థ్యము ఆ రాజుగారికి లేదు. కాబట్టి మనం విడుదల పొందడం అసంభవము అనే పరిస్థితిలో ఆ యొక్క గోనె పట్టు కట్టుకొని ఆ యొక్క బూడిద నెత్తి మీద వేసుకొని గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు. ఎస్తేరు అంటుంది, నువ్వు ఈదుల్లో ఏడవలసిన పని లేదు, కానీ దేవుని యొక్క మందిరములకు పోయి మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలి, ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను అంది. 3 దినాలు ఉపవాసం ఉండి తన ఎదుటి ఉన్న సమస్య కొరకు, శ్రమ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రియులారా, ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని దేవుని యొక్క మందిరములో అంతఃపురంలో ఉండి ప్రార్థన చేస్తుంది, యూదా జనాంగం అంతా దేవుని సమాజ మందిరంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఈ యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన బహుబలము కలిగినది అయి ఉన్నది. ప్రియులారా, దుర్గములను పడద్రోయజలిగిన శక్తి కలిగిన ఆయుధమై ఉంటుంది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుని మీద తన భారాన్ని మోపింది, తన సమస్య దేవునితో చెప్పుకుంది, దేవుని యొక్క సన్నిధానం నుండి ఆ యొక్క ఉపవాస దినము ముగించుకుంది, రాజవస్త్రములు ధరించుకుంది. అప్పటి వరకు ఏం చేయలేదండి, రాజవస్త్రాలు ధరించుకోలేదు. ఏం చేసుకుంది, తను తాను తగ్గించుకుంది. 120 సంవత్సరాల రాణి, రాజవస్త్రముల రాణి గారు ధరించవలసిన ఆ యొక్క వస్త్రధారణ గాని, ఆ యొక్క అలంకరణ గాని అవేమి చేయలేదండి. రిక్తురాలుగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రార్థనలు ఆలకించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా
నీ మొర ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించాడు, ప్రార్థన ఆలకించాడు. దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. మన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తే మన నోటి నుండి ఏముంటుందండి? నవ్వు ఉంటుంది. మన నోటి నుండి ఏముంటుందండి? నవ్వు ఉంటుంది. కార్యం చేయడం ప్రారంభించాడు. రాజు వ్యతిరేకగా ఆ యొక్క రాజుగారి అనుమతి లేకుండా, రాజుగారి పిలుపు లేకోకుండా రాణి కూడా రాజు సముఖం అందుకి వెళ్ళడానికి వీలు లేదు. వెళ్ళిందా మరణమే తప్ప ఇక రెండోది ఆప్షన్ లేదు ప్రియులారా. అయినను మన ఎదుట దుర్గములను పడద్రోయగలిగిన శక్తివంతమైన ఆయుధాన్ని ఎస్తేరు ఉపయోగించింది. రాజు యొద్దకు వెళ్ళడానికి ఇష్టపడింది, సిద్ధపడింది. రాజు సముఖం అందు నిలవబడడానికి వెళుతూ ఉంటే ఆవరణంలోనే కూర్చున్నారు రాజుగారు. రాణి అయిన ఎస్తేరు రావడం చూశాడు. ఆయన పిలవలేదు, అనుమతి లేకుండా వస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడట? ఆమె మీద దయ పుట్టించాడు. హల్లెలూయా. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, హృదయాలను మార్చగలిగిన దేవుడు, మనకు అనుకూలముగా త్రిప్పగలిగిన దేవుడు. ఆయనకు సాధ్యమైనది ఏమీ లేదు. ఎప్పుడైతే దయ కలిగిందో, దయతో పాటు ఎస్తేరు మీద ప్రేమ, ఆ ప్రేమతో ఆయన ఎదుటిన రాజదండాన్ని అలా ఎత్తి చూపించాడు. ఆమె సంతోషంగా రాజదండాన్ని ముట్టింది. ప్రియులారా, దేవుడు కార్యం చేయడం ప్రారంభించినప్పుడు మనము మన విషయాన్ని మన నోటితో మనం బయటికి వెల్లడి చేయకుండానే అవతలి వారి నుంచి మనకి ఏం కావాలో వారి ద్వారా దేవుడు మనతో చెప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు దగ్గరికి రాణి ఎందుకు వెళ్ళింది? తన యొక్క యూదా జనాంగము మరణములో నుండి తప్పించమని అడగడానికి వెళ్ళింది. కానీ రాజుగారు ఆమెను చూడగానే, రాణివైన ఎస్తేరు నీకేం కావాలి, ఈమెకి ఏం కావాలో అడగడానికి వెళ్ళింది. ఆమె అడగకుండానే ఈయన చెప్తున్నాడు, ఏమని? నీకేం కావాలి, నువ్వు అడిగితే రాజ్యంలో సగం మట్టుకి నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యములు గంభీరమైనవి ప్రియులారా. నీ ఊహకు అందని గొప్ప కార్యములు దేవుడు మనపక్షంగా చేయడానికి సదా సంసిద్ధుడుగా ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడు అని అంటే, నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు, నీ విశ్వాసముతో ఉపవాసం అనే ఆయుధాన్ని చేతపట్టుకుని కఠినమైన పరిస్థితుల మధ్య నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీవు అడక్క ముందే నీ అక్కరలను తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అవంటుంది ఏమండి, రాజ్యంలో సగం మట్టుకు అసలు ఏమి అడగాలి, అడగకుండానే ఆయన వరాలు ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు మనకు తెలిసిన విషయమే ప్రియులారా, దేవుడు ఆ యొక్క శాసనమును కూడా తలకిందులు చేసి ఆ పరిస్థితులన్నిటినీ మార్చి రద్దు చేసి, ఏ మానవుడు రాజు సైతము చేయలేని అపూర్వమైన కార్యాన్ని ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఆ ప్రాంతంలో జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. చూద్దాం, చూడండి. ఆ యొక్క ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆదారు లేక 14వ దినమున 19వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరుకు బహుమానములను దరిద్రకు కానుకలను పంపబడిన దినమనియు వారికి స్థిరపరిచెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క బహుబలమైన ఆ యొక్క ఆయుధాన్ని ఉపయోగించి ఆ పోరాటం చేశారో ప్రియులారా,
దేవుడు ఆ యొక్క మరణము నుండి వారిని ఏం చేశాడంట? తప్పించాడంట. దుఃఖము పోయి వారికి సంతోషాన్ని కలగజేశారంట. వారు మూలుగులు మాని ఏం చేస్తారట? మూలుగులు మానిన శుభదినము. హల్లెలూయా. నీ మూలుగులు మానే శుభదినము నీకు రావాలంటే ఇహలోక శరీర సంబంధమైన ఆయుధాలు ఉపయోగించడం వల్ల కాదు, కానీ పరసంబంధమైన ఆ యొక్క యుద్ధోపకరణాలు, దేవుడు మనకి ఇచ్చిన యుద్ధోపకరణాలు మన ఆయుధాలు ఉపయోగించినప్పుడు నీ మూల్గులను మానిన శుభదినముగా నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే వారు మూలుగులు మానిన ఆ యొక్క దినము, దేని కొరకు మూలుగు? మరణము వారి ఎదుట ఉంది, మరణము వారిని ఎదుట ఉంది. ఆ మరణాన్ని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు? మూలుగుతూ ఉన్నారు. దేవుడు ఆ మరణమును తప్పించాడు. ఆ మూలుగును వారు మానేశారు. వారి జీవితంలో ఏం కలిగింది? శుభదినము ప్రారంభమైంది. ఆ శుభదినం ప్రారంభమైనప్పుడు వారు ఏం చేశారంట? వారి దుఃఖము నుండి వారి సంతోషానికి మార్చబడింది. ఈ రాత్రి నీ దుఃఖము నుండి నువ్వు సంతోషంగా మార్చబడాలంటే మన ఆయుధములు శరీర సంబంధమైనవి కావు ప్రియులారా. పాత నిబంధన కాలములోనే దేవుడు ఇలాంటి ఆయుధాలు ఉపయోగిస్తే కార్యం జరిగించాడా? కొత్త నిబంధన కాలములో ఈ ఆయుధాలు ఉపయోగించిన వారు ఉన్నారని అంటే ఉన్నారు ప్రియులారా. చూద్దాం, చూడండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలను బాగా కొట్టి చేతులకి కాళ్ళకి బండలు బిగించి చెరసాలలో వేసేసారు. ఏమండి? అయితే అర్ధరాత్రి వేళ వారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారంట, పాటలు పాడుతూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఎలా ఉన్నారు? బందీలుగా ఉన్నారు, బందీలుగా ఉన్నారు. ఆ బంధకాలలో నుండి, ఆ శ్రమలో నుండి దేవునికి వారు ఏం చేస్తున్నారు? మొరపెడుతూ ఉంటున్నారు. దేవుని ఆ యొక్క మొరపెడుతూ ఉంటున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు. గమనించండి, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పాటలు కూడా అంతే ప్రాముఖ్యం. అది ఎప్పుడంటే నువ్వు హృదయపూర్వకముగా ఆ పాటలో తన్మత్వమయ్యి నువ్వు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి అలా దిగొచ్చేస్తుంది. అంతే. పాటలో లీలమైపోయి ఒకసారి ఆరాధన చేస్తున్నాం. ఆరాధన చేస్తుంటాడికి ఆరాధనలో ఎత్తైన స్థలం మీద నిలబడి ఉన్నాను నేను. నిద్ర కలగాది ఇది. ఆరాధనలో హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం ప్రియులారా. ఎక్కడ ఉన్నానా అనేది నా యొక్క మన పాట అయ్యే లోపులో నేను ఎక్కడున్నానని ఆలోచన చేయవలసి వచ్చింది. ఇది వాస్తవం, బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను. హృదయపూర్వకంగా నా దేవుని నేను ఆరాధిస్తున్నాను, నా దేవుని నేను స్తుతిస్తున్నాను. నేను చేసే ఆరాధన, నేను పాడే పాటలు నా దేవుని గూర్చి అనే అవగాహన కలిగి ఉండి మన పాటలు పాడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ మన మనసు ఎక్కడో పెట్టుకొని ఆ యొక్క పెదాల గుండా నువ్వు పాటలు ఎంతకాలం పాడినా ఆ యొక్క ప్రభావమును నువ్వు అనుభవించలేవు. కానీ ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న భావాన్ని ఆ తలంచుకుంటూ అన్వయించుకుంటూ మనస్సారా నువ్వు ప్రార్థన చేస్తే ఆ యొక్క ఆనందము, ఆ ప్రభావము, ఆ మహిమ ఉందని చూడండి, మాటలతో వర్ణించలేము. అది అనుభవిస్తే తప్ప, అది అనుభవిస్తే తప్ప. పాటలు, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో పాటలు కూడా అంతే. పాటలు పాడేటప్పుడు అటు చూస్తూ ఇటు చూస్తూ నేను చాలాసార్లు చెప్తున్నాను, చాలా ఆశీర్వాదాలు మిస్ అయిపోతున్నారని నా బాధ.
వెనక ముందు చూసుకుంటూ ఏదో పాట పాడి తర్వాత సారి ఏంటో మళ్ళా మరిసిపోయి మళ్ళా పుస్తకం తీసుకుని చూసుకొని, ఇది కాదండి. ఇది కాదు ప్రియులారా. వారు ఎలా పాడుతున్నారు? వాళ్ళ దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయా? ఏమండి? పాటల పుస్తకాలు ఉన్నాయి పౌలుశీల దగ్గర. ఒకవేళ ఉన్నా చూడలేని పట్టుకోలేని పరిస్థితి. ఈ చేతులకి సంఖ్య, ఈ చేతులకి సంఖ్య, ఈ కాళ్ళకు బొండాలు. ఈ పాడడానికి ఎక్కడి నుంచి పాడుతున్నారు? హృదయాంతరంగంలో నుంచి పాడుతున్నారు. ప్రార్థన హృదయాంతరంగంలోంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హృదయము ఆత్మస్వరూపైన దేవుడు. నువ్వు ఆత్మతో, అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనస్సుతో పాడుతున్నాను, ఆత్మతోనూ పాడుతూ ఉంటున్నాను. ఎలా పాడుతున్నాడంట? మనస్సుతోనూ పాడుతాడంట, ఆత్మతోనూ పాడుతాడంట. మనం ఎలా పాడుతున్నాం? పాడుతుంటే కనీసం వెనకాల వాళ్ళు కూడా, ముందున్న వాళ్ళే పాడుకుంటారు, వెనక ఉన్న వాళ్ళు పిల్లలతో ఆడుకుంటారు, లేకపోతే అటు ఇటు చూసుకుంటూ ఉంటారు. జాగ్రత్త సుమా. నువ్వు ఏది చేసినా దేవుని మందిరములో పాటలు పాడినా ప్రార్థన చేసినా అది బలమైన ఆయుధం. పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అకస్మాత్తుగా అక్కడ ఏం కలిగిందటండి? ఈ పాటలు ప్రార్థన ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళుతున్నాయో, దేవుని యొద్ద నుండి కార్యము కిందకి దిగి వస్తూ ఉంటారు. కార్యం కిందకి దిగి వస్తూ ఉంటారు. ఎప్పుడైతే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారో, దేవుని బలమైన శక్తి ఆ శిరస్సాల్లోనికి దిగి వచ్చిందంట. భూకంపం వచ్చేసిందంట అండి. ఆ యొక్క శక్తికి తట్టుకోలేక భూమి ఏమైపోయింది? గడగడలాడిపోయింది ప్రియులారా. ఆ మహిమను తట్టుకోలేక, ఆ ప్రభావం తట్టుకోలేక